ఒకనాడు పాపన్న భార్య మీనాక్షి మరికొందరు స్త్రీలు పొరుగురులో జరిగిన సంతకు వెళ్ళి తిరిగి వస్తుండగా దారిలో కాలవ ఒడ్డున ఒక చెట్టు క్రింద ప్రసవ వేదన పడుతున్న ఒక పడుచు పేదరాలు కనిపించింది. మీనాక్షి అడిగిన మీదట ఆ మనిషి తన పేరు శారద అని, తానొక బిచ్చగత్తెనని, బెచ్చమెత్తుతూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి పోతుంటే దారిలో నొప్పులు ఆరంభమయ్యాయని, తనకు దేవుడు తప్ప మరెవరూ దిక్కులేరని చెప్పింది. తన వెంట ఉన్న స్త్రీల సహాయంతో మీనాక్షి శారదను తన ఇంటికి చేర్చి ఒక గది ఖాళీ చేసి శారదను అందులో పడుకోబెట్టి మంత్రసానిని పిలిచింది. పురుటి సన్నాహాలు చేసింది. త్వరలోనే శారదకు ప్రసవం అయ్యింది. కాస్త చీకటి పడి ఇంటికి వచ్చిన పాపన్న లోపలికి అడుగు పెడుతూనే చంటి బిడ్డ ఏడుపు విని ఆశ్చర్యపోయాడు. మీనాక్షి అతని ఆశ్చర్యానికి నవ్వుతూ జరిగిన సంగతి చెప్పింది. తన భార్య చేసిన పనికి పాపన్న సంతోషించాడు. శారదను చూస్తున్న కొద్దీ ఆమె బిచ్చగత్తె అని మీనాక్షికి నమ్మకం కలగలేదు. శారద మాట తీరు చూస్తే బాగా బతికిన మనిషిలాగే ఉన్నది. ఆమె మెడలో బంగారు పుస్తలున్నాయి. అంతేకాక ఆమె తన గుడ్డల మూట నుంచి 2 బంగారు గాజులు తీసి మీనాక్షికిస్తూ, నా దగ్గర ఉన్నదంతా ఇదే. మీరు నాకు చేసిన ఉపకారాన్ని ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. వీటిని తీసుకోండి. ఇటువంటి కష్టానికి అక్కరకు వస్తాయనే వీటిని ఇన్నాళ్ళు దాచి ఉంచాను అన్నది. మీనాక్షి వాటిని తీసుకోక, మా రుణం నువ్వేం తీర్చవద్దులే, వీటిని నువ్వే ఉంచుకో, మరొకప్పుడు ఉపయోగపడతాయి. నిన్ను చూస్తే బాగా బతికిన దానివిగా కనిపిస్తున్నావు. ఇటువంటి స్థితికి ఎలా వచ్చావు అని అడిగింది. అవునమ్మా, నా తల్లిదండ్రులు లేరు, కానీ బంధువులున్నారు. అయితే నేను ఒక కటిక దరిద్రుణ్ణి రహస్యంగా పెళ్లాడి వాళ్లకు ఆగ్రహం తెప్పించాను. నేను గర్భవతిని కాగానే వాళ్ళు నిజం తెలుసుకొని నన్ను వెళ్ళగొట్టారు. చేసేదేదీ లేక నేను నా భర్త ఊళ్ళ వెంట బిచ్చమెత్తుతూ తిరుగుతున్నాం. ఇద్దరం కలిసి బిచ్చమెత్తితే మమ్మల్ని చూసి జాలిపడరు. అందుకని విడివిడిగా తిరుగుతూ సాయంకాల వేళ ఒక చోటికి చేరుతున్నాం. నాకు నొప్పులు వచ్చిన చోట మేమిద్దరం కలుసుకుందామనుకున్నాం, కానీ అది పడలేదు అన్నది శారద. ఇది కూడా మీనాక్షి పాపన్నలకు వింతగానే ఉంది. శారద వంటి మనిషి ఒక కటిక దరిద్రుణ్ణి ప్రేమించి పెళ్లాడి బంధువులను పోగొట్టుకొని బిచ్చమెత్తుతూ చెట్టు లేని పిట్టగా జీవిస్తుందంటే వాళ్లకు నమ్మశక్యంగా లేదు. శారద 10వ రోజున స్నానం చేసింది. ఆమె కోసం ఆమె భర్త రాలేదు. వస్తాడని శారద ఎదురు చూడనూ లేదు. అది కూడా పాపన్నకు మీనాక్షికి అనుమానంగానే కనపడింది. మరి 2 రోజులకు పాపన్న ఇంటికి రాజభటులు వచ్చి, ఈ ఇంట్లో శారద అనే మనిషి ఉన్నదా అని అడిగారు. ఎవరా శారద? ఆమె కోసం మీరెందుకు వెతుకుతున్నారు అని పాపన్న రక్షక భటులను అడిగారు. ఆ శారద మొగుడు పరమేశం హంతకుడు రాజాధికారి అయిన సుబేదారును చంపి పట్టుబడి విచారణ జరిగే లోపే నిర్బంధం నుంచి తప్పించుకు పారిపోయాడు. 6 నెలలుగా అతన్ని పట్టుకోవడానికి పడరాని పాటలన్నీ పడుతున్నాం. పరమేశం దొరక్కపోతే పరమేశం భార్యనైనా పట్టుకోమని రాజాజ్ఞ అయింది. ఆమెకు భర్త ఆచూకీ తెలిసే ఉండాలి. అనేక మందిని విచారించగా శారద నిండు చూలాలుగా మీ ఇంటికి చేరి ఇక్కడ ప్రసవమైనట్లు తెలిసింది అన్నారు రాజభటులు. ప్రసవమైన స్త్రీని పట్టుకుపోవటం ఏమిటి? ఇంత అక్రమం నేనెక్కడా వినలేదే అన్నాడు పాపన్న. రాజాజ్ఞకు క్రమము అక్రమము అంటూ ఉంటాయా అన్నారు భటులు. రాజుగారు ఆజ్ఞ ఇచ్చేటప్పుడు ఆమె బాలింతరాలుగా ఉంటుందని కలగన్నారా? బాలింతరాలని తెలిస్తే అలాంటి ఉత్తర్వు ఆయన ఒక్కనాటికి ఇవ్వరు, నాకు తెలుసు అన్నాడు పాపన్న. రాజభటులు వెంట వచ్చిన సర్దారు చిరాకుగా, అవన్నీ మాతో ఎందుకు చెబుతారండి? మేము పరమేశాన్ని పట్టుకుపోవడం కోసం అతని భార్యను పట్టుకుపోతున్నాం. అది రాజాజ్ఞ.
మా విధి మేము నిర్వర్తించి తీరాల్సిందే అన్నాడు. నేనే పరమేశాన్ని, నన్ను పట్టుకుపోండి అన్నాడు పాపన్న. రాజభటులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ళ సర్దారు మటుకు బేడీలు తీసి పాపన్న చేతులకు తగిలించి ఇక పదండి అన్నాడు తన వాళ్ళతో. ఇదంతా జరిగేటప్పుడు మీనాక్షి అక్కడే నిలబడి ఉన్నది. ఆమె ఏమీ అనలేదు. కానీ శారద పెద్ద పెట్టున ఏడుస్తూ బయటికి వచ్చి, అయ్యయ్యో, ఆయనను పట్టుకుపోకండి, ఆయన నా భర్త కాదు, నా భర్త హంతకుడు కాదు, అంతా అయోమయంగా తయారైంది అన్నది. నువ్వు ఊరుకో అమ్మా, నాకేమీ ప్రమాదం లేదు అన్నాడు పాపన్న. మీనాక్షి శారదను పొదివి పట్టుకొని, ఊరుకో, ఎడవకు, అన్యాయం ఏమీ జరగదు, అయోమయమంతా సరి అవుతుందిలే అన్నది. రాజభటులు పాపన్నకు బేడీలు వేసి తీసుకుపోతుంటే గ్రామంలో కొందరు నిర్ఘాంతపోయారు. కిట్టిన వాళ్ళు, ఈ పాపన్న సామాన్యుడా, రహస్యంగా ఎవరినో చేరదీశాడు, అది గర్భిణి అయ్యి పాపన్న ఇంటి మీద వచ్చి పడి తిష్టవేసింది, పాపం బద్దలయ్యేసరికి రాజభటులు పాపన్నను పట్టుకుపోతున్నారు అన్నారు. రాజభటులు పాపన్నను నగరానికి తీసుకుపోయి కొత్వాలు ఎదట పెట్టారు. తప్పించుకు పారిపోయిన హంతకుడు పరమేశమే దొరికాడు, పట్టుకువచ్చాం అన్నాడు సర్దారు. కొత్వాలు పాపన్నను భటులను తీసుకొని సుబేదారు కచేరీకి వెళ్తాడు. కొత్త సుబేదారు పాపన్నను చూసి గుర్తుపట్టి, మీకేమైనా మతులుపోయాయా? ఈయన హంతకుడేమిటి, పరమేశం ఏమిటి, ముందా బేడీలు ఊడదీయండి అని కేక వేశాడు. ఇంతలో ఒక మనిషి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, వారిని ఖైదులో పెట్టకండి, ఆయన ధర్మరాజు, పరమేశాన్ని నేను అన్నాడు. పాపన్న ఆ మనిషికేసి ఆశ్చర్యంగా చూశాడు. ఆ మనిషి గడ్డాలు మీసాలు పెరిగి జబ్బుపడి లేచిన వాళ్ళలాగున్నాడు. బట్టలన్నీ చిరిగి మట్టి కొట్టుకొని ఉన్నాయి. సుబేదారు ఆ మనిషికేసి ఆశ్చర్యంగా చూసి, నువ్వా పరమేశానివి, నిన్ను పట్టుకోవడానికి బ్రహ్మ ప్రళయమైపోయిందే, అట్లా కూర్చోడు, నీకోసం ఎందుకు వెతుకుతున్నానో చెబుతానన్నాడు. తరువాత సుబేదారు పాపన్నకు అసలు కథంతా చెప్పాడు. పాత సుబేదారును హత్య చేసినది పరమేశం కాదు, మరొక దుర్మార్గుడు వాడు. హత్య చేసిన కత్తిని పరమేశం పుస్తకాలలో పెట్టాడు. పరమేశం సుబేదారు కచేరీలో పనిచేసేవాడే. అనుమానం బలంగా ఉండటం చేత పరమేశాన్ని పట్టుకున్నారు. తనకు ఉరిశిక్ష పడుతుందన్న భయంతోనే ఏమో పరమేశం నిర్బంధం నుంచి తొందరపడి తప్పించుకొని పారిపోయాడు. అప్పట్లో పరమేశాన్ని పారిపోయిన హంతకుడుగానే భావించి పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ కొద్ది మాసాల క్రితం అసలు హంతకుడు ఏదో దెబ్బలాటలో చావు దెబ్బలు తిని తానే పాత సుబేదారును చంపినట్లు వాంగ్మూలం ఇచ్చి మరీ చచ్చాడు. పరమేశం మీద ఉన్న నేరం తొలగిపోయింది. పరమేశాన్ని తిరిగి ఉద్యోగంలో వేసుకోమని, అక్రమంగా పట్టుకొని నిర్బంధంలో ఉంచిన పరిహారం ఇవ్వవలసిందని రాజుగారు ఉత్తర్వులు ఇచ్చారు. అది మొదలు పరమేశం కోసం రాజభటులు వెతుకుతున్నది అతన్ని విచారణ చేసి ఉరితీయటానికి కాదు. అయితే ఈ సంగతి రాజభటులకు తెలియదు, పరమేశానికి తెలియదు. అతను రాజభటులకు అందకుండా తిరుగుతున్నారు. పరమేశం ఎంతకాలానికి దొరక్కపోయేసరికి కనీసం అతని భార్యనైనా పిలిపించి ఆమెకు పరిహారం చెల్లించమని రాజాజ్ఞ అయింది. దాన్ని కత్వాలు రాజుభటులు ఈ విధంగా అమలు జరిపారు. సుబేదారు జరిగిన పొరపాటునకు పాపన్నకు క్షమాపణ చెప్పుకున్నాడు. చాలా సంతోషం. ఈ శుభవార్త వినడానికి 4 రోజులు ఖైదులో కూర్చోవలసి వచ్చినా నేను విచారించను. అయితే ఈ పరమేశాన్ని నా వెంట తీసుకుపోయి ఆయన బిడ్డకు బారసాల, నామకరణము వగైరాలు జరిపించడానికి అనుమతి ఇవ్వండి అన్నాడు పాపన్న. నిరభ్యంతరంగా తీసుకుపోండి, అతనిపై నీ ఆరోపణ లేదు అంటూ సుబేదారు ఖజానాకు పిలిపించి పరమేశానికి పరిహారం తాలూకు డబ్బు, పాపన్నకు ఖర్చులు ఇప్పించాడు. పాపన్నను రాజభటులు పట్టుకుపోయినప్పుడు దుఃఖంతో కన్నీరు కార్చిన శారద అతను తన భర్తను వెంట పెట్టుకుని ఇంటికి తిరిగి రాగానే ఆనంద బాష్పాలు జాల్చింది.